పొయ్యి వెలిగించకుండా ఒక్క చుక్క నూనె లేకుండా వంట ఎప్పుడైనా చేశారా? తమిళనాడులో ఒక రెస్టారెంట్ లో 2500 పైగా ఈ రెసిపీస్ ఉన్నాయి. నో ఆయిల్ నో బాయిల్ కాన్సెప్ట్ మీద ఫ్రై చేయడం బాయిల్ చేయడం వల్ల అందులో ఉన్న పోషకాలు కొన్ని ప్రోటీన్స్ మినరల్స్ అన్ని పోతాయి. ఇలా డైరెక్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల బాడీకి అన్ని రకాల పోషకాలు అందుతాయి, చాలా హెల్దీ అని అయితే ఈ కాన్సెప్ట్ ని తీసుకున్నారు. సో మనం ఎందుకు ట్రై చేయొద్దు అనిపించింది. సో లెట్స్ స్టార్ట్ ఎపిసోడ్ 1 ఆఫ్ నో ఆయిల్ నో బాయిల్ రెసిపీస్. పులిహోర చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే దానికి రైస్ కావాలి. అటుకుల్ని ఒక గ్లాస్ నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ యాడ్ చేసి 5 నుంచి 7 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయాలి. చూసారా అచ్చం రైస్ లాగా ఎంత బాగా రెడీ అయిందో. కలుపుతుంటే నాకు రైస్ పట్టుకున్నట్టే ఉంది. పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలపాలి. నిమ్మరసం కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ పల్లీలు మిస్ అవుతున్నాయి అనుకుంటే నైట్ అంతా నానబెట్టేసుకున్న పల్లీలు ఉంటాయి చూసారా, వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. పులిహార అయితే రెడీ అయిపోయింది. జెన్యూన్ రివ్యూ ఇస్తున్నా. టేస్ట్ బాగుంది, కానీ ఎంతైనా మనం తాలింపు వేసిన పులిహార, ఆ ఇంగువ, ఆ టేస్టే వేరు కదా.